అన్యోంతర ఆత్మానందమయ అని అంటోంది ఆనందవల్లి. విజ్ఞానమయ కోశం తర్వాత ఆనందమయ కోశం ఒకటి చెప్పిందండి. ఇక్కడ కొంతమందికి అనుమానాలు ఉన్నాయి. వృత్తికారుడు వారందరూ కూడాను ఇదే బ్రహ్మ అని భావించారు, కానీ భాష్యకారుడు అంగీకరించలేదు. మయట్ ప్రవాహం ఉంది, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం. మిగతా చోట్ల అంతటా కూడాను అన్న వికారార్థే మయట్ ప్రత్యయాన్ని వాడాడు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా అది కూడా అదే ప్రకరణంలో, సమాన ప్రకరణంలో అన్ని చోట్ల మయట్ ప్రత్యయాన్ని వికారార్థకత్వం చెప్పి ఇక్కడ చెప్పకపోతే ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళు మయట్ ప్రత్యయానికి ప్రాచుర్యార్థం చెబుతాను అన్నారు వాళ్ళు. అలా చెప్పడం ఒక ప్రకరణంలో క్రమంగా అన్నమయం దగ్గర, ప్రాణమయం దగ్గర, మనోమయం దగ్గర, విజ్ఞానమయం అన్ని చోట్ల వికారార్థకత్వం చెప్పుకుంటూ వస్తూ హఠాత్తుగా ఒకదానికి ప్రాచుర్యార్థకత్వం చెప్పడంలో గమకం ఏమిటి కారణం అని అడిగితే సమాధానం కావాలి. అంచేత అది సాధ్యం కాదు. ఒకవేళ నువ్వు ప్రాచుర్యార్థకత్వం చెబితే నీ అర్థం ఏమొస్తుంది? ఆనందం ప్రచురంగా ప్రాచుర్యాన్ని పొంది ఉంటుంది ఆ కోశంలో అని అర్థం వస్తుంది నీకు. ప్రాచుర్యాన్ని పొంది ఉంటుంది అంటే ఎంతో కొంత గొప్ప ప్రాచుర్యం లేని చోటు కూడా ఉంటుంది. బ్రహ్మ లక్షణాల్లో బ్రహ్మ పరిపూర్ణమని చెప్తున్నాం, కానీ ఒక దేశంలో ఏకదేశంలో బ్రహ్మ ఉండి మూడొంతులు బ్రహ్మ చాలా వరకు ఆనందమేనండి, ఒక వంతు కాదండి అట్లా ఎవడో చెప్పాడు? లేదు. కాబట్టి అది పనికిరాదు. అందువలన అనాత్మ ప్రవాహంలో అమాంతంగా ఆనంద ప్రవాహాన్ని ఇది బ్రహ్మపరంగా అర్థం చెప్పడం కుదరదు. పైగా ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని తర్వాత వాక్యాల్లో ప్రత్యేకంగా ఆనంద శబ్దం ఉంటుంది. ఆనందమయ శబ్దంలో ఆనందం తీసుకోవాల్సినంత అవసరమేం లేదు. కాబట్టి ఇలాగా ఆనందమయ కోశం చెబుతున్నాడు. దీనివల్లనే విజ్ఞానమయ కోశం పరిపూర్ణత్వాన్ని పొందిందని కూడా అన్నారు ఆయన. దీని కూడాను పైగా శిరపక్ష పుచ్చ కల్పనలు దీన్ని కూడా ఉన్నాయి. అది నిజంగా ఆనంద స్వరూపమే బ్రహ్మే అయినట్టయితే బ్రహ్మకి అవయవాలు కల్పించడం అనేటటువంటిది ఎక్కడా ఉంటుందా? నిర్గుణమైనటువంటి ఆత్మస్వరూపానికి సవా ఏష పురుష విధ ఏవా తస్య పురుష విధతాం అన్వయం పురుష విధ అన్వయం విజ్ఞానమయం అను అయం ఆనందమయ కోశోపి పురుష విధయేవ. అంటే అన్నీ అనుసరించి దీన్ని అనుసరించి ఇవన్నీ కూడాను పురుషాకారత్వాన్ని కల్పన జరుగుతుంది. పురుషాకారత్వ కల్పన అన్నింటిలోనూ జరుగుతోంది అని దానికి అర్థం అన్నమాట. అయితే ఇది సత్వగుణ ప్రధానమైనటువంటిది కాబట్టి ఈ కోశం, దీంట్లో అది ప్రధానంగా అక్కడ రజోగుణం కూడా ఉంది కాబట్టి విజ్ఞానమయ కోశంలో కర్తృత్వం ఉంది. ఇక్కడ భోక్తృత్వం ఒక్కటే ఉంటుంది. అందువల్లనే ప్రియము, మోదము, ప్రమోదము ఇవి కల్పన. తస్య ప్రియమే వశిరః, ప్రియలాభం, ప్రియ వస్తువులు లభించటం తన్నిమిత్తమైనటువంటి ఆనందం, అదిగో అదే ఇక్కడ శిరస్సు. మోదో దక్షిణ పక్ష, ప్రమోద ఉత్తర పక్ష. ఆనందంలో తరతమ భావాలు అవన్నీ కూడాను పక్షములుగా వర్ణన జరిగింది. ఆనంద ఆత్మ, పరిపూర్ణమైనటువంటి ఆనందం ఆత్మ, బ్రహ్మపుచ్చం ప్రతిష్ట ఇక్కడ చివరన్నమాట అర్థం. ఇలాగా పంచవిధ కోశాలన్నీ కూడా చెప్పాడండి. ఇది బ్రహ్మపుచ్చంలోకి తీసుకొచ్చేశాడు. అది ప్రారంభించాడు, మళ్ళీ బ్రహ్మపుచ్చంతో సమాప్తం చేశాడు. బ్రహ్మవిదాప్నోతి పరంతో ప్రారంభించాడు. ఇంకా పరగ్రంథం అంతా కూడాను ఆ బ్రహ్మను గురించినటువంటి విశేష విచారమే బయలుదేరేదంతా. అంతా
అంటే ఇది శ్రవణపరమైనటువంటి గ్రంథం అంటారు దీన్ని. ఈ ఆనందవల్లి వేదాంత శ్రవణం, ఆ తర్వాత అథాతోను ప్రశ్న ఇత్యాదులు తర్వాత వస్తాయి. ఇవన్నీ మననాత్మకమైనటువంటిది. అసలు భృగు వెళ్ళంతా మననమే. కాబట్టి ఇంతవరకు శ్రవణం చేశాడు శిష్యుడు గురువు వల్ల. ఇలాంటి ఆత్మ బ్రహ్మ లేదనుకుని ఎవరైనా మూర్ఖుడు మాట్లాడినట్టయితే వాడు లేనట్టు. ఎవడు ఉందంటాడో నిజంగా వాడిని ప్రపంచమంతా కూడా గొప్పగా వాడిని ప్రశంసిస్తారు. అసన్నేవస భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనంతదో విదురుతి. దీనివలన పూర్వం మనోమయ విజ్ఞానమయ కోశం పరిపూర్ణమవుతుంది. తేనైష పూర్ణ తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య అని ఇక్కడ కూడా ఉంది ఆ మాట. కాబట్టి దీనివల్లనే ఆ విజ్ఞానమయ కోశం కూడాను పరిపూర్ణత్వాన్ని చెందుతుంది అనే అర్థం మనకి స్ఫురిస్తోంది అన్నమాట, స్పష్టమవుతోంది. ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు. అథాతోను ప్రశ్న ఉతా విద్వానమున్ లోకం ప్రేత్య కశ్చన గచ్చతి. ఆహో విద్వానమున్ లోకం ప్రేత్య కశ్చిత్ సమశ్నుత అని సందేహాలండి. అంటే ఇంతవరకు శ్రవణం చేశాడు శిష్యుడు. తర్వాత అతనికి కొన్ని సందేహాలు కలిగినాయి. అంటే అతను అంటాడు, అవిద్వాంసుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమాత్మ స్వరూపాన్ని తర్వాత దేహ త్యాగానంతరం పరమాత్మ స్వరూపాన్ని పొందుతాడా? ఏమవుతాడు? మరి విద్వాంసుడైన వాడు అతను ఈ శరీరంలో బుద్ధి గుహారూపంగా ఉండేటువంటి బుద్ధి, అది చిచ్చక్తితో కూడినటువంటి శక్తి. అలాంటి దాంట్లో ఆత్మస్వరూపాన్ని దర్శించినటువంటి వాడి పరిస్థితి ఏమిటి? ఈ రెండింటిని గురించి నాకు వివరంగా చెప్పవలసిందిగా కోరుతున్నాను అని ఆయన ప్రశ్నించాడు. దాని గురించి సమాధానం మాట్లాడుతూ క్రమక్రమంగా ఉపనిషత్తు చెబుతోంది. సోకామయత బహుశ్యాం ప్రజాయేయేతి. ఆ ప్రశ్నలకి సమాధానంగా బ్రహ్మ సద్భావం, బ్రహ్మ ఉందేయా, దాన్ని పొందినటువంటి వాడు బ్రహ్మే అవుతాడు, బ్రహ్మ వేదాప్నోతి పరం అని మొట్టమొదట్లో చెప్పినట్టుగా అని మరొక్కసారి బ్రహ్మ సద్భావాన్ని స్థిరీకరణ చేయడం కోసం సృష్టివాక్యాల గురించి మాట్లాడుతోంది మళ్ళీ. ఎందుకంటే అతనికి మనం ఒకసారి ఒక విషయం చెప్పాం, కానీ అతనికి మనస్సులోకి శాంతం వచ్చినట్టుగా అర్థం కావటంలా మళ్ళీ ప్రశ్నను అనవసరంగా అడుగుతున్నాడు. మరొకసారి మళ్ళీ పూర్వవృత్తాంతం మరొకసారి పాఠము మనం చింతన చేసినట్టుగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏర్పడుతోంది అంటూ ఉపనిషత్తు అంటుంది. పరమాత్మ సంకల్పం చేశారు మొట్టమొదట్లో. ఆయన ఆశ్రయించినటువంటి మాయాశక్తి, ఆ శక్తిని ఆధారంగా చేసుకుని ఒక రకమైనటువంటి కామన వికారం కలిగింది. శక్తి సంబంధం లేకుండా వికారం లభించదు కదా. నేనే ఈ ప్రపంచ రూపంతో మారాలి అనేటటువంటి అభిప్రాయం, కనపడాలి అనే అభిప్రాయం, దానికోసం ఆయన తపస్సు చేశారట. అంటే ఆలోచన అన్నమాట. ఆయన తపస్సు అంటే ఆలోచనాత్మకం తపః. సతపస్తప్త్వా ఇదగుం సర్వం సృజితాం. ఆ తర్వాత తపస్సు చేసిన తర్వాత దీన్ని కనపడుతుండేటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ఆయన సృజించారట. సృజించిన తర్వాత ఏం చేశారు అనంటే, తత్ సృష్ట్వా తదేవా అనుప్రావిశతు. సృజించి తర్వాత ఈ ప్రపంచంలో తనే ప్రవేశించాడు అని సంకల్పం చేసినటువంటి వ్యక్తి
తర్వాత సృష్ట్వా అని ఆయన సృజించినటువంటి వ్యక్తి, ప్రావిశతను ప్రవేశించిన వ్యక్తి స్వరూపం ఒకటే అని కనపడుతోంది ఇక్కడ. ఇక్కడ ఒక సందేహాలకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే ఈయన సృజించేశాడు అని మొట్టమొదట్లో చెప్పేశాడు, శృతి చెప్పింది, తత్సృష్ట్వా అని అంది, అది త్వాప్రత్యయం. ఆ తర్వాత సర్జనానంతరం ప్రవేశం, తదేవానుప్రావిశదని దాంట్లో ప్రవేశించాడు అని తర్వాత కనపడుతోంది. ప్రవేశించిన తర్వాత, సృజించిన తర్వాత ప్రవేశించాడు అని అర్థం వస్తుంది. ఇది ఎలా కుదురుతుంది, లోకానికి విరుద్ధంగా కనపడుతోంది అని ఒకానొక ఆలోచన. ఒకానొక పూర్వపక్షులు కొంతమంది అభిప్రాయం ఏమన్నారంటే, దీంట్లో ఒక మృత్తు ఘటాకారత్వాన్ని పొందుతోంది అనుకోండి. మృత్పిండాన్ని తయారు చేశాడు, లేకపోతే బంగారం శుద్ధ ఇచ్చాం, దాన్ని కంకణాలుగా కుండలాలుగా తయారు చేసేసాడు, తర్వాత బంగారం వెళ్ళి దాంట్లో ప్రవేశించింది అని అన్నాం అనుకోండి. ఏం బాగుంటుంది ఈ మాట? అది చేయటానికి ముందున్న బంగారమే కదా కంకణ కుండలాలుగా తయారైంది. అయిపోయిన తర్వాత కంకణాలుగా తయారైపోయే తర్వాత ఇంకా ప్రవేశించడానికి బంగారం అక్కడ ఏముందని, లేకపోతే ఆ బంగారాన్ని పాడు చేసేసేసి మళ్ళీ ఆ కుండలాలని ఆకారాన్ని పాడు చేసి బంగారంగా తయారు చేసి తర్వాత మళ్ళీ ఏదైనా స్వరూపంలో ప్రవేశపెట్టాలి. అప్పుడు ఇదే అవస్థ, ఇదే స్థితి. అదేం పెద్ద బాగలేదే, ఇదేమిటి, ఈ ప్రవేశం ఎలా కుదురుతుంది అని దీని మీద అనేక రకాల ఆలోచనలన్నీ చేశారు. దీనికోసమని అనేక పూర్వపక్షాలు ఎలా ప్రవేశం కుదురుతుంది అనేటటువంటి వాటిల్లో చివరిలో మాట్లాడుతూ వారు ఏమన్నారంటే, కొంతమంది కొన్ని రకాల ప్రవేశాలు చెప్పి ప్రతిబింబవాదంలో జలంలో సూర్యుడు ప్రవేశించినట్టు అని ఒక కల్పం దీంట్లో మనకు కనపడుతోంది. ఇంకా కొన్ని కల్పాలు చూసినట్లయితే అనేక రకాలుగా అన్నమాట. అవన్నీ కూడాను అంతగా సమంజసంగా కనపట్టలేదు. పోనీ ఒకవేళ దీన్నే మనం తీసుకుందామని అనుకుంటే, అది పరిచ్ఛిన్నమైనటువంటి సూర్యుడు కాబట్టి ఆయన జలంలో ప్రతిబింబించడానికి అవకాశం వచ్చింది, ఆయన ప్రతిబింబించాడు. అట్లా పరమాత్మ బుద్ధి ఆ హృదయ పుండరీకాకాశంలో ఉన్నటువంటి మనస్సు, స్వచ్ఛమైనటువంటి మనస్సులో ప్రతిబింబించాడు అని అందామా అంటే, ఆత్మ సర్వవ్యాపకమైనప్పుడు పరిచ్ఛిన్నం కాదు కదా. మన ముఖం అద్దంలో ప్రతిబింబిస్తోంది అంటే మన ముఖం పరిచ్ఛిన్నం. ఓ చిన్నదిగా ఉంది, పెద్ద అద్దం పెట్టారు, దాంట్లో మన ముఖం కనపడుతోంది. అట్లా సూర్యుడు కూడా ఆయన దృష్టిలో ఆయన చాలా పెద్ద గొప్పవాడు కావచ్చు, వ్యాపకుడే కావచ్చు, కానీ బ్రహ్మలాగా వ్యాపకుడు కాదు కదా. కానప్పుడు అటువంటి వాడు జలంలో ప్రవేశించాడు అంటే దానికి అర్థం ఉంది. కానీ ఆకాశం కూడా జలంలో ప్రతిబింబిస్తుంది ఒకప్పుడు, అది కూడా పరిచ్ఛిన్నమే. బ్రహ్మ తర్వాతవే ఇవన్నీ కూడా బ్రహ్మకి ముందువి కాదు కదా. బ్రహ్మ వ్యాపకమైనట్టుగా ఆకాశం కానీ సూర్యుడు కానీ వ్యాపకాలు కాదు కదా. అందువలన సాభ్ర నక్షత్రం జలంలో ప్రతిబింబించినట్టుగా ఒకచోట చూస్తుంటాం మనం. కానీ అవన్నీ కూడాను పరిచ్ఛిన్న వస్తువులు. బ్రహ్మ వ్యాపకమే, అటువంటిది దీంట్లో ప్రవేశించటం ఏమిటబ్బా, అదంత సరసంగా కనపట్టలేదే అనేటటువంటి అభిప్రాయాలు దీంట్లో మనకు కనపడుతున్నాయి. దానికి మనం ఏం చెప్పాలి సమాధానం అని ఆలోచించినట్లయితే, వ్యాఖ్యాతలందరూ రాసిన మాటల ప్రకారంగా ఇది చాలా కీలకమైనటువంటి విషయం. అసలు మనకి ఇక్కడే మనకి కావాల్సినటువంటి బ్రహ్మ సాక్షాత్కారం, దానికి తగినటువంటి స్థానము, దాని గురించినటువంటి వివరణ, ముఖ్యమైనటువంటి వివరణ మనకి ఇక్కడే. ఎందుకంటే మనం చెప్పేది
ఆత్మస్వరూప సాక్షాత్కారం బుద్ధి ద్వారా మా హృదయ పుండరీక ఆకాశంలోనే మనం చెబుతున్నాం. అక్కడ ఇది ప్రతిబింబించేటప్పుడు కొంతమంది ఏమన్నారంటే ఈ ప్రతిబింబం అవ్యాకృత ఆకాశం ప్రతిబింబించింది అన్నారు కొంతమంది. అంటే అది పరిచ్ఛిన్నం అవుతుంది. అంటే జగత్ సృష్టికర్తృ లేక కాబట్టి అది కూడా వీటికంటికంటే కూడా వ్యాపకమే కదా. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాల్సి వస్తుంది అని మనం ఆలోచించినట్టయితే స్వచ్ఛమైనటువంటి మనస్సంబంధం ఉండటం వలన అక్కడ ఆ మనస్సు దాన్ని గ్రహించటమే అక్కడ దాంట్లో ప్రవేశం, అంతకంటే ఏం లేదన్నారు వీడు. అదేమిటో కొంచెం వివరించవయ్యా బాబు, అర్థం కావట్లేదు అన్నమాట. సరే, రాహు చంద్రుణ్ణి పట్టుకున్నాడు, గ్రహణం వచ్చింది అని అంటున్నారు. అతను అసలు ఆకారం లేదు, అది తమో గ్రహం అనేదో చెప్తారు దానికి. అది చంద్రుణ్ణి పట్టుకున్నట్టుగా మనకి అసలు తెలిసే అవకాశమే లేదు. రాహు ఎక్కడుంటాడో మనకైతే తెలియదు, నాకైతే తెలియదు, ఇంకెవరికైనా జ్యోతిష్ శాస్త్రజ్ఞులు తెలియచ్చేమో. అతను చంద్రుడి దగ్గరికి రావటమే అతన్ని పట్టుకోవటం అంటే అదే నీకు గ్రహణం. అక్కడ అందరూ ఏమిటంటే ఏదో రాహుగ్రస్త కేతుగ్రస్త అని అంటున్నారు. అంటే అప్పుడు నీకు సరే కావచ్చు, దాని సంబంధం దగ్గరగా వచ్చేటప్పటికల్లా అప్పుడు రాహు అనే సంగతి నీకు తెలుస్తుంది, కానీ లేకపోతే తెలియదు అసలు. అక్కడ అంతకంటే వేరే రాహు అని తెలిసేందుకు కారణం ఆ చంద్రుడికి దగ్గరసగా రావటమే, అంతే అక్కడ మనకు రాహుగ్రస్తం అంటే. అట్లా ఆ చంద్ర సంబంధం అన్నమాట. ఇక్కడ పరమాత్మ సర్వవ్యాపకమైన దీనితో సంబంధించేటప్పటికల్లా అక్కడ ఆయన యొక్క ఉపలబ్ధి సాక్షాత్కారం కలిగిందనమాట, అంతే. ఏమిటోనండి మీరు చెప్పిన అది ఏమిటో నాకు అంతగా సరే. ఇదిగో ఒక్క విషయం విను. నువ్వు సూర్యుడు ఉదయించాడు పొద్దున్నే, ఆయన కొంచెం పైకి వస్తున్నాడు. ప్రాతకాలంలో అన్ని వస్తువులు మన ఇంట్లో ఇవి కానీ పక్కన గోడల పక్కన కానీ పెట్టినవి కానీ అన్నీ ప్రకాశించవు. ఎప్పుడైతే పైకి వచ్చి సూర్యకిరణాలు ఆ ఘటానికి తాకుతాయో అప్పుడు అది ప్రకాశిస్తుంది. ఇది ఘటం అనే జ్ఞానం నీకు కలుగుతుంది. అంతకంటే వేరే ఆయన వచ్చి ఇదిగో ఘటం చూసుకో అనేమైనా ఆదిత్యుడు నీకు చూపించాడా? లేదు. ఆయన కిరణములు దాన్ని దగ్గరగా రావటం, దాన్ని నువ్వు తాకటమను స్పృశించటమను పట్టుకోవడమను నీకు తోచిన పదం నువ్వు వాడుకో, నాకు అభ్యంతరం లేదు. దానికి దగ్గరగా రావటం ఏదైతే ఉంటుందో అదిగో అదే ఆ ఘటానికి ప్రకాశానికి కారణం. అట్లా అయితే మిగతా ఇంద్రియాలు శరీరం అంతటా కూడా వ్యాపించి ఉన్న బ్రహ్మ అంతటితో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ దైనిక దగ్గరికి వచ్చేటప్పటికల్లా అక్కడ ఉపలబ్ధికి సాక్షాత్కారానికి అక్కడ సంబంధించింది అని అంటున్నావేమిటి అని మళ్ళీ నేను అడిగా. తృప్తిగా లేదు నాకు, ఎంత చెప్పినా కూడా అక్కడ సందేహం ఉంది నాకు. ఇంకా నీకు ఇంకో మాట చెబుతాను. కానీ అయితే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ విభూత్యధ్యాయం చెప్పాడు. నేను భూతానాం ఆది అంతః మధ్యం అంతా నేనే అన్నాడు ఆయన. మధ్యలో చెబుతుంటూ ఉంటాడు ఆయన. కానీ నువ్వు అన్ని చోటాను ఈ గోడలోను ఈ మైకులోను ఈ వీటిలో ఎందుకు కనపడలేదు అని అడిగామనుకో, వాటి యొక్క పదార్థముల యొక్క స్వచ్ఛతని బట్టి ఉంటుంది. నా అసాక్షాత్కారాలు చెబుతాడు, అంతే కదా. నీ ముఖం నిన్నే నేను ఒక ప్రశ్నిస్తా. అద్దం చూసుకుని నువ్వు ముఖంలో బొట్టు పెట్టుకుంటున్నావు. అద్దం కాకుండా నీకు ఒక రాయి ముక్క ఇస్తా,
చెక్క ముక్క. ఇది చూసుకుని నువ్వు ముఖంలో అద్దం బొట్టు పెట్టుకోమని చెప్పాను అనుకో, నీకు కనపడుతుంది అక్కడ? ఎందుకు కనపడదు అంటే ఏం చెబుతావు నువ్వు? అదండి ఆ అద్దానికి ఏదో వాళ్ళు పెట్టారండి, అదండి అంటావు. అంతగా సనగటమే నువ్వు చేసేది. అది స్వచ్ఛమైన వస్తువులో ప్రతిబింబం జరుగుతూ ఉంటుంది, అస్వచ్ఛమైన వస్తువు దగ్గర ప్రతిబింబం జరగదు. ఇది లోక దృష్టాంతం. ఇది కూడా ఇక్కడ కూడా పరమాత్మ అంతటా కూడా ఉన్నప్పటికీ కూడా స్వచ్ఛమైన చోట ఆయన సాక్షాత్కరిస్తాడు. అందువల్లనే కొన్ని పదార్థములు నా సాక్షాత్కార యోగ్యమైనవి ఉన్నాయని కావాలంటే చూసుకోండి, నేను చెబుతాను అని విభూతి అధ్యాయంలో చెప్పాడు. ఫలానా చోట నేను సాక్షాత్కరిస్తున్నాను, ఆదిత్యుడిలో నా స్వరూపం ఉంటుంది, చంద్రుడిలో నేను ప్రతిబింబిస్తున్నాను, ఏదో చెప్తున్నాడు కదా ఆయన. అలాగే ఇక్కడ కూడాను ఇంకా దేహేంద్రియ సంఘాతం అంతా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ మనస్సు అనేటటువంటిది స్వచ్ఛమైన ద్రవ్యం కాబట్టి అక్కడ సంబంధం వలన, సమీపస్థితి వలన, సంపర్కం వలన పరమాత్మ సాక్షాత్కారం అక్కడ జరుగుతుంది. ఆయన అక్కడ కనపడుతున్నాడు మనకి. ఇదంతా యుక్తితో చెప్పిన మాటలు. ఇదిగో నేను ఇవన్నీ నేను మాట్లాడలేను, నాకు చాలా టైం అయిపోతుంది, నాకు శక్తి తగ్గిపోతుంది. శృతి ఎక్కడ సాక్షాత్కార యోగ్యం అది సాక్షాత్కరిస్తుంది, పరమాత్మ స్వరూప ఉపలబ్ధి అక్కడ జరుగుతోంది అని చెబుతోంది కాబట్టి నువ్వు విను, నువ్వు అనవసరంగా ప్రశ్నించమాక నన్ను అని నేను అన్నాను అనుకో, నువ్వు నోరు మూసుకూరుకోవాల్సిందే. ఇంకా నువ్వు నన్ను ప్రశ్నించడానికి లేదు. శృతి యందు నీకు ప్రామాణ్య బుద్ధి ఉంటే, ప్రామాణ్య బుద్ధి లేనప్పుడు నాతో నువ్వు ప్రశ్నించడం అనవసరం. నేను అప్రామాణికుడి గురించి, వేదముల బిందు విశ్వాసం లేని వాళ్ళ గురించి నేను వాళ్ళకి బదులు నేను అంతకంటే చెప్పను. చెప్పినా మనం వాళ్ళు మాట వినరు వాళ్ళు. చివరిలోకి మనం శృతి ఇలా చెబుతోంది కాబట్టి నేను చెబుతున్నానంటే లేనిపోయింది శృతి కూడా ప్రమాణం అనిపించాల్సి వస్తుంది మన వాళ్ళ చేత. ఇది ఒక పాపం ఉంటుంది మనకి. అందుకోసమని అంగుష్టమాత్ర పురుషోంగుష్టంచ సమాశ్రిత, అసలు దానికి హృదయం అని ఒక పేరుంది, నిర్వచనం చెప్పింది చాందోగ్యోపనిషత్తు. హృదయం అని చెప్పింది. అది హృదయంలోనే ఆయన సాక్షాత్కరిస్తారని అనేక ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. రోజు కూడా అదే పని, మనకి ఇదే పని రోజు. ఎన్ని ఉపనిషత్తులు చెప్పిన తర్వాత నీ ప్రశ్నలేంటి ఇక్కడ అసలు నాకు తెలియకూడదా? ఉపపత్తి అది కూడా అవసరమే, ఎందుకంటే మనం యుక్తి వలన కూడా నిరూపణ చేయాల్సినటువంటి అవసరం ఉందిగా. శృతి చెప్పినటువంటి దాన్ని న్యాయం చేత కూడా సమర్థించి మనస్సుకి అది లగ్నమయ్యేటట్టుగా సంశయ నివృత్తి కొరకు ప్రయత్నం చేసి వివరణ ఇవ్వటం అనేది మన కర్తవ్యం. అలాంటి దాంట్లో ఇప్పుడు మనం ఈ రకంగా పరమాత్మ స్వరూపాన్ని మనం అక్కడ ప్రతిబింబిస్తున్నాం. అందువల్లనే ఆ మనస్సు, ఆ చిత్ ప్రతిబింబితం పరమాత్మ యొక్క తాకిడి దానికి ఉంది. ఇంకంతకంటే ప్రతిబింబం కూడా నేను అన్నప్పుడు తాకిడి అంట, అది ఒక రకమైన పదం. అది ఏంటంటే నా తెలుగు భాషలో నాకు వచ్చు, దాని బదులుగా ఎవరే భాషలో చెప్పుకుంటారో నాకు తెలియదు. దాని సంబంధం, సంయోగం, తాకిడి ఇటువంటి పదాలు వాడుతుంటారు. దానివలన అది ఒకనొక శక్తి సంపన్నమవుతుంది. దాంట్లో నువ్వు ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శించు రోజు. హృదా పశ్యంతి మనసా మనీషిణః అని చెబుతోంది శృతి. అది అంతర్ముఖంగా పరమాత్మ స్వరూపాన్ని దర్శించు. ఆ రకంగా దాన్ని తీసుకురావటం కోసమని ఈ తదను ప్రవిశ్య సత్యత్యచ్చ భవతు, ఆయన అంతటా కూడా దాంట్లో ప్రవేశించాడు. ఇప్పుడు అంతటా అంటం చేత బ్రహ్మాండములలో అంతటా కూడాను ఆయన ప్రవేశించాడు. అంతటా కూడా పరమాత్మని నువ్వు దర్శించే సామర్థ్యం నీకు రాకపోయినా నీవు నీ హృదయాంతరాళంలో, మనస్సులో, అక్కడ హార్దాకాశంలో స్వచ్ఛమైనటువంటి దాంట్లో ఈ మాటలన్నీ అడుగడుగున ఉపనిషత్తులు అలాగే చెబుతుంటాయి. మనం వాటిని అర్థం చేసుకోవాలి. యోగాభ్యాసం కూడా దీనికి అవసరం. మనోగతమైనటువంటి చాంచల్యాన్ని మనం నిరాకరించడం కోసమని కఠోపనిషత్తు దృశ్యతే త్వగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శివి అని చెప్పింది. ఏకాగ్రత యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు పతంజలి మహర్షి. చిత్తవృత్తులు భిన్న భిన్నంగా నిమిషానికి ఒకసారి రకాలుగా మారిపోతుంటాయి.
ఇప్పుడు నీ మనస్సులోకి వచ్చిన భావన ఇంకొక క్షణకాలంలో ఉండదు మళ్ళీ. అదే మహాచిత్తం చంచలమైనటువంటిది. అది ఆ రకమైనటువంటి చాంచల్యాన్ని నిరాకరణ చేయాలి అంటే యోగాభ్యాసం కావాలి. దాంట్లో మాలిన్యాన్ని పోగొట్టడం కోసమని కర్మానుష్ఠానాలు కావాలి. దాంతో అనేక జన్మల్లోంచి వచ్చినటువంటి రాగద్వేషాదులన్నింటినీ పోగొట్టి దాన్ని శుభ్రపరిచి, అది ఎంత శుభ్రపరిస్తే అంత ఆత్మస్వరూప సాక్షాత్కారానికి బాగా దర్శనమిస్తూ ఉంటుంది. అద్దాన్ని నువ్వు ఎంత బాగా తుడిస్తే అంత బాగా నీ ముఖం కనపడుతూ ఉంటుంది. నువ్వు తుడవటంలో ఉంది, అప్పుడు బాగా క్లీన్గా కనపడుతుంది అని కదా మనం రోజు లోకంలో అనుకుంటూ ఉంటాం. అలాంటివి బ్రహ్మాండములో అంతట్లో కూడా ఆయన ప్రవేశించాట. సత్యత్యచ్చా భవతు, సద్రూపంగా కూడాను అసద్రూపంగా కూడాను. త్యత్తు అసత్తు అని 2 పేర్లు పెట్టింది. ఇదో చిత్రమైనటువంటి పేర్లు. అంటే ప్రత్యక్షంగా కనపడేది పృథివీ, జలము, తేజస్సు, వాయువు. వాయువును కూడా దీంట్లో వేసుకున్నారు కొంతమంది. ఆకాశం ఒక్కటి చెత్తన్నారు కొంతమంది వాయువును కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా వీటిలో అంతటా కూడా పరమాత్మ తను ప్రవేశించాడు. అందువలన ఈ రకమైనటువంటి పరమాత్మ స్వరూప సాక్షాత్కారానికి యోగ్యమైనటువంటిదిగా ఈ మనస్సుని వారు నిర్ణయించారు కనుక, ఉపనిషత్తులన్నీ అదే విధానంగా చెబుతున్నాయి కనుక, దాంట్లో పరమాత్మ స్వరూప సాక్షాత్కారం కొరకు హఠాత్తుగా ఒకేసారి నీకు చెబితే మనస్సు అక్కడికి భావం నీకు అర్థం కాదనే ఉద్దేశ్యంతో అనేక రకాల మార్గాల్ని బోధిస్తూ శృతి నిన్ను ఏ రకంగానైనా సరే క్రమక్రమంగా ఆ భావన తీసుకురావడం కోసమని ప్రణాళిక వేసి పంచకోశాలన్నిటి కూడాను చెప్పిందన్నమాట అర్థం ఈ ఆనందవల్లి మొట్టమొదట్లో. అంటే బహిర్ముఖుడిని క్రమక్రమంగా అంతర్ముఖత్వాన్ని సంపాదింపచేసి పరమాత్మపరం చేయటంలో ఉద్దేశ్యం. అర్థం అనుకున్నాం కదా మనం. బహిర్ముఖుడంటే విషయవాసనావాసితుడు, లోక వ్యవహారాల పట్ల చాలా ఆసక్తి, ధనం ఆర్జించడం కానీ, వీళ్ళు ఏం చేస్తున్నారు, కొట్టుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, ఏవో బాహ్యమైనటువంటి విషయాల గురించి మనం ప్రత్యేకంగా ఏం చెప్పుకుంటాం, అందరికీ తెలిసిన విషయాలు కదా. అంతకంటే గౌణాత్మ, భార్యాపుత్రాదులు, వాట్లందు ఆసక్తితో ఆత్మత్వం అక్కడ పెట్టుకుని గౌణమిత్యాత్మనో సత్వే పుత్ర దేహాది బాధనాత్ అంటూ చెప్పారు కదా. అక్కడ ఆత్మత్వాన్ని పెట్టుకుంటే ఆ ఆత్మత్వాన్ని, అక్కడ ఉండే ఆత్మస్వరూపాన్ని మరలించి క్రమంగా దేహమందు గౌణాత్మలోంచి మిథ్యాత్మలోకి తీసుకొచ్చింది ఉపనిషత్తు. శరీరం ఆత్మ, అన్నమయ కోశం ఆత్మ అని ఇక్కడ చెప్పిందనమాట. అని చెప్పి దాన్ని వర్ణించి ఇది నిజంగా వాడు ఆత్మే అనుకుంటూ దాని లక్షణాలన్నీ విని ప్రాణం దేవా అనుప్రాణంతి మనుష్యా పశవశ్చయే ప్రాణో హి భూతానామాయు అంటూ వర్ణన చేయడంతో నిజంగా ఇది ఆత్మే అనుకున్నాడు. అన్నాద్వై ప్రజాయంతే యాః కాశ్చ పృథివీ అథో అన్నేనైవ జీవంతి అథైనదపి యంత్యంతత అన్ని సృష్టి స్థితి లయాలు చెప్పేసింది. చెప్పేటప్పటికల్లా ఇదే బ్రహ్మ, ఏన్నం బ్రహ్మోపాసతే అని కొంతకాలం వాడు ఇదే చెబుతున్నాడు. దేశంలో పిలిచినాడు. ఒకరోజు పిలిచి, ఎవరి అబ్బాయి, నీకు బాహ్యమైనటువంటి పదార్థముల యందు ఆత్మభావాన్ని దీంట్లోకి తీసుకురావడం కోసం చెప్పానే కానీ ఇది వాస్తవం కాదు అనంటూ వాళ్ళు మెల్లిగా ప్రాణమయ కోశంలోకి, అలా ఆ తర్వాత మనోమయ కోశంలోకి ఇలా తీసుకొచ్చి పంచకోశాల్లో అలా శాఖాచంద్ర న్యాయం చేత మనస్సులోకి ప్రవేశపెట్టడం కోసమని ఇది పరమాత్మ స్వరూపం. సృష్టి అంతా కూడా చెప్పింది దీనికోసం అనమాట. ఈ పైన ఇప్పుడు బ్రహ్మవిదాప్నోతి పరం అనే వాక్యం వల్ల మనకి ప్రాప్తించినటువంటి బ్రహ్మ, దాని గురించిన విచారణ ఈ పైన. అది ఎలాంటిది, దాని లక్షణాలు ఎలా ఉంటుంది, దాని స్వరూపం ఏమిటి, దాని గురించినంతా కూడా మనకి ఉపనిషత్తు వర్ణిస్తుంది. చూద్దాం.